అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సంక్రాంతి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలను ఎందుకు పెడతాము అని తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతి పండుగ రోజు వేసే ముగ్గుల్లో గొబ్బెమ్మలను ఎందుకు పెడతారో చాలామందికి తెలియదు. అలా ఎందుకు పెడతారో తెలుసుకుందాము. ఈ పండుగ తొలి రోజును భోగి అంటారు, రెండో రోజును సంక్రాంతిగా, మూడో రోజును కనుమగా పిలుస్తారు. ఇక నాలుగో రోజును ముక్కనుమ అంటారు. సంక్రాంతి రోజున ముగ్గులు వేసి రంగులతో అందంగా అలంకరించి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టడం ఆనవాయితీ. తెలుగు సంప్రదాయంలో గొబ్బెమ్మలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గొబ్బెమ్మను గౌరీమాతగా కొలుస్తారు. మరికొన్ని చోట్ల గొబ్బెమ్మను కాత్యాయని దేవిగాను ఆరాధిస్తారు. పండుగ రోజు ముగ్గు వేసి ఆ ముగ్గులో గొబ్బెమ్మలను పెట్టి వాటిని పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. పెద్ద గొబ్బెమ్మను గోదాదేవిగా పూజిస్తారు. ఇక వాటి చుట్టూ ఆడపడుచులు తిరుగుతూ సందడి చేస్తారు. ముగ్గులు గొబ్బెమ్మలు అంటే లక్ష్మీదేవికి సైతం చాలా ఇష్టమట. అందుకే పండుగ రోజున ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలను పెడితే ఇంట్లో లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అని విశ్వసిస్తారు. సంక్రాంతి పండుగ నెల రోజుల ముందు నుంచే ఇంటి ముందు అందమైన రంగవల్లులు దర్శనమిస్తాయి. ఆడవాళ్ళు పోటాపోటీగా ముగ్గులు వేస్తూ ఉంటారు. ఆ రంగవల్లుల మీద గొబ్బెమ్మలు ఖచ్చితంగా పెడతారు. పెళ్లికాని పిల్లలు గొబ్బెమ్మలు పెట్టడం సాంప్రదాయంగా వస్తుంది. సంక్రాంతి సమయంలో వేసే ముగ్గు మధ్యలో పెద్ద గొబ్బెమ్మను పెట్టి దాని చుట్టూ చిన్న చిన్న గొబ్బెమ్మలు పెడుతుంటారు. ఆవు పేడతో కల్లాపు చల్లి వాటితో తయారు చేసిన గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మ మీద నవధాన్యాలు, పసుపు కుంకుమలు వేసి రంగురంగుల పువ్వుల రేకులతో అందంగా అలంకరిస్తారు. గొబ్బెమ్మలు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోపికా స్త్రీల రూపాలకి సంకేతంగా భావిస్తారు. ముగ్గు మధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. ఆవుని గౌరీమాతగా హిందువులు భావిస్తారు. అందుకే ఆవు పేడని పవిత్రంగా భావిస్తారు. పేడతో చేసిన గొబ్బెమ్మలు ముగ్గుల మీద పెట్టడం సాంప్రదాయంగా వస్తుంది. గొబ్బెమ్మలు గోదాదేవితో సమానం కనుకే వాటిని కాలితో తొక్కరు. ఇంటి లోగిలి అందంగా ఉన్న ఇళ్ల మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. అలా అందంగా అలంకరించడం అనేది లక్ష్మీదేవిని తమ ఇంట్లోకి ఆహ్వానించినట్లే అని భావిస్తారు. శాస్త్రీయ కారణం ఏమిటంటే గొబ్బెమ్మలు పెట్టడం వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఆవు పేడలో యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయని అంటారు. వీటితో చేసిన గొబ్బెమ్మలు ఇంటి ముందు పెట్టడం వల్ల సూక్ష్మ క్రిములు ఇంట్లోకి రావు. చలికాలం సమయంలో ఎక్కువగా ఫ్లూ బారిన పడుతూ ఉంటారు. అందుకే ఆవు పేడ పెట్టడం వల్ల ఇంట్లోకి సూక్ష్మ క్రిములు రాకుండా ప్రవేశించకుండా అడ్డుకుంటాయని చెప్తారు. గొబ్బెమ్మల మీద వేసే నవధాన్యాలు వాటి మీద చేరే క్రిములకు ఆహారంగా మారుతాయి. భోగి పండుగ రోజు ఆవు పేడతో చేసిన పిడకలు కూడా భోగి మంటల్లో వేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.